आरसी खुंटिया जी, उत्तम कुमार रेड्डी जी, भट्टी विक्रमार्का जी, नंदी यलाया जी, जयपाल रेड्डी जी, विश्वेश्वर रेड्डी जी, विजय शांति जी, सबिता इंदिरा रेड्डी जी, जन्ना रेड्डी जी, शाबिर अली जी, पूनम प्रभाकर जी, अजहरुद्दीन जी, जाति कुसमकर जी, मधुयाक्षी गौड़ जी, संपत कुमार जी, चिन्ना रेड्डी जी, वामशी रेड्डी जी, हमारे सब एमएलएज, एमपीज, पार्टी के नेता, यूथ कांग्रेस, एनएसयूआई, महिला कांग्रेस, सेवा दल के लोग, प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत। दूर दूर से आप आए हैं, इसके लिए आप सबको धन्यवाद। వేదికను అలంకరించినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి 50 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మీడియా మిత్రులు, సుదూరం నుండి వచ్చినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను। 5 साल से नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री हैं और 5 साल से वो 2 हिंदुस्तान बनाने में लगे हैं। గత 5 సంవత్సరాలుగా భారతదేశాన్ని ప్రధానమంత్రిగా కొనసాగుతున్న నరేంద్ర మోడీ భారతదేశాన్ని 2 భాగాలుగా విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు। एक हिंदुस्तान, अमीर लोगों का हिंदुस्तान, अनिल अंबानी का हिंदुस्तान, जिसमें लोग प्राइवेट हवाई जहाज में उड़ते हैं, जो भी चाहते हैं पाते हैं। ఒక భాగం కేవలం ధనికులది, పెట్టుబడిదారులది, వాళ్ళు పెద్ద పెద్ద విమాన సంస్థల్లో విమానాల్లో తిరిగాడేటువంటి ఒక వ్యాపారస్తుల కోసం ఒక భారతదేశాన్ని తయారు చేస్తా ఉన్నాడు। बैंक से कर्जा लेते हैं, कर्जा माफ कराना होता है तो बिना किसी को पता लगे 3.5 लाख करोड़ रुपए नरेंद्र मोदी माफ कर देता है। ఈ వర్గం బ్యాంకుల్లో నుండి లోన్లు తీసుకుంటది, లోన్లు తిరిగి బ్యాంకులకు కట్టకుండా దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు వాళ్లకు వెసులుబాటు కల్పించే విధంగా ఆ లోన్ అంతా కూడా నరేంద్ర మోడీ మాఫీ చేస్తాడు, పెట్టుబడిదారు వర్గానికి లాభం చేకూర్చే విధంగా। नीरव मोदी, मेहुल चोकसी, ललित मोदी, विजय माल्या जैसे लोग बैंक से हजारों करोड़ रुपए चुराकर भाग जाते हैं। నీరవ్ మోడీ, మెహుల్ చోస్కీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళు మన బ్యాంకుల నుండి లక్షల కోట్ల రూపాయల లోన్ల దూరంలో తీసుకొని వాళ్ళు దేశాన్ని వదిలిపెట్టి పారిపోతారు। कोई कार्रवाई नहीं होती, ఏ రకమైనటువంటి ఒక ఎంక్వైరీ ఉండదు, వాళ్ళను పట్టుకునే ప్రయత్నం చేయడం లేదు। और दूसरे हिंदुस्तान में किसान हाथ जोड़कर कर्जा माफी की मांग करते हैं। अरुण जेटली जी कहते हैं ये हमारी पॉलिसी नहीं है। ఇంకొక భాగమైన భారతదేశంలో పేద రైతులు రుణమాఫీ చేయమని చెప్పని చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా అరుణ్ జైట్లీ ఆర్థిక శాఖ మంత్రి మాత్రం వాళ్ళ రుణమాఫీ చేయడానికి మాత్రం ముందుకు రాలేదు। युवा 5 साल से भटक भटक कर रोजगार ढूंढता है। नरेंद्र मोदी हर रोज कोई नया अपने भाषण में कोई नया स्टेटमेंट कर देते हैं। मेक इन इंडिया, स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया, रोजगार देने की बात करते हैं। భారతదేశంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగులంతా కూడా ఉద్యోగం కావాలని చెప్పని చేతులెత్తి నమస్కరిస్తూ కోరుతున్నప్పటికీ కూడా నరేంద్ర మోడీ మాటలు చెప్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా ఇటువంటి మాటలు చెప్తున్నారు, కానీ వారికి ఉద్యోగ కల్పన మాత్రం చేయడం లేదు। कहा था 2 करोड़ युवाओं को रोजगार देंगे, पता लगा 24 घंटे में 450 युवाओं को रोजगार देते हैं। 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నట్టు ఒక పెద్ద మనిషి గంటకు 450 ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే। लोकसभा में टीआरएस के एमपी उनकी पूरी मदद करते हैं। లోక్సభలో టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు మనల్ని మోసం చేస్తున్నటువంటి ఒక మోడీకి మద్దతుగా పనిచేస్తా ఉన్నారు।
नोटबंदी की गई। तेलंगाना के चीफ मिनिस्टर कहते हैं बहुत अच्छा हुआ। నోట్ల రద్దు చేస్తారు అర్ధరాత్రి పూట. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చాలా మంచి పని జరిగింది అని చెప్పని శబాసరి సర్టిఫికేట్ ఇస్తారు. पूरे देश में करोड़ों लोग बेरोजगार हुए, बहुत अच्छा हुआ। నోట్ల రద్దు వల్ల దేశంలో ఉన్నటువంటి ఒక కోట్లాది మంది నిరుద్యోగులుగా మారితే చంద్రశేఖరరావు తెలంగాణలో ఉంటూ మంచి పని చేసిండ్రు అని చెప్పని శబాస్ అంటారు. जीएसटी लागू होता है, 5 अलग अलग टैक्स, छोटे दुकानदारों को, स्मॉल मीडियम बिजनेस वालों को नुकसान पहुंचता है। आपके चीफ मिनिस्टर कहते हैं बहुत अच्छा हुआ। జీఎస్టీ అమలు చేస్తారు. 5 రకాలైనటువంటి స్లాబులతో ఒక నష్టపూరితమైనటువంటి జీఎస్టీ అమలు చేస్తే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మాత్రం చాలా మంచి పని చేసిందని చెప్పని మోడీకి సర్టిఫికేట్ ఇస్తాడు. जो भी नरेंद्र मोदी जी लोकसभा में, राज्यसभा में करना चाहते थे, वो आपके चीफ मिनिस्टर ने उनको मदद करके दिया। అటు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ నరేంద్ర మోడీ ఏ రకమైనటువంటి దుర్మార్గానికి పాల్పడే ప్రయత్నం చేస్తే కూడా దానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు మద్దతు తెలుపుతా ఉన్నాడు. राफेल हवाई जहाज खरीदने में नरेंद्र मोदी 30,000 करोड़ रुपए चोरी करके अनिल अंबानी को देते हैं। రాఫెల్ విమానాన్ని ఆ యొక్క ప్రాజెక్ట్ లో 1,000 కోట్ల రూపాయల దొంగతనం చేసి అనిల్ అంబానీకి కట్టబెట్టే ప్రయత్నం చేసిండు నరేంద్ర మోడీ. यूपीए की सरकार ने कहा था एचएएल को कॉन्ट्रैक्ट मिलेगा, हिंदुस्तान के युवाओं को रोजगार मिलेगा, राफेल हवाई जहाज हिंदुस्तान में बनाया जाएगा। యూపీఏ ప్రభుత్వం రఫేల్ విమానాన్ని భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హెచ్ఏఎల్ మాత్రమే తయారు చేస్తుంది. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఒక వేలాది మందికి, లక్షలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయనే ఒక సంకల్పంతో మనం ప్రణాళిక తయారు చేసుకున్నాం యూపీఏ ప్రభుత్వం. 526 करोड़ रुपए का हवाई जहाज नरेंद्र मोदी ने 1600 करोड़ रुपए में खरीदा। 526 కోట్ల రూపాయలతో తయారు కావలసినటువంటి ఒక రాఫేల్ యుద్ధ విమానాన్ని నరేంద్ర మోడీ 1600 కోట్ల రూపాయలకు పెంచి మనకు నష్టం కలగజేసినాడు. वायुसेना की बात करते हैं, मगर उसी वायुसेना से 30,000 करोड़ रुपए चोरी करते हैं। వాయుసేన పటిష్టం చేస్తా అని చెప్తున్న పెద్ద మనిషి మరో పక్కన 30,000 కోట్ల రూపాయల వాయుసేనకు సంబంధించిన సొమ్మునే దోచుకునే ప్రయత్నం చేసినాడు. अनिल अंबानी ने हवाई जहाज कभी नहीं बनाया। అనిల్ అంబానీ జీవితంలో ఎప్పుడూ కూడా యుద్ధ విమానాన్ని తయారు చేయాల. एचएएल ने मिग हवाई जहाज, सुखोई हवाई जहाज, मिराज हवाई जहाज, जैगुआर हवाई जहाज बनाया। మరో పక్క హెచ్ఏఎల్ మాత్రం మిగ్ కావచ్చు, సుఖోయ్ కావచ్చు, మిరాజ్ కావచ్చు, ఇట్లా రకరకాలైన యుద్ధ విమానాలను గత 70 సంవత్సరాలుగా తయారు చేసిన చరిత్ర ఉంది. हर रोज हम नरेंद्र मोदी के खिलाफ खड़े होकर उनके भ्रष्टाचार की बात करते हैं। ప్రతిరోజు నరేంద్ర మోడీ ఎదురుగా నిలబడి అతను చేస్తున్నటువంటి ఒక అవినీతిపై నిరంతరంగా ప్రశ్నిస్తా ఉన్నాను. हिंदू अखबार में सरकारी डॉक्यूमेंट्स आते हैं, साफ लिखा है नरेंद्र मोदी ने पैरेलल नेगोशिएशन किया, नरेंद्र मोदी ने हिंदुस्तान की एयरफोर्स का नुकसान किया। హిందూ అనేటువంటి ఒక జాతీయ పత్రికలో, ప్రతిష్టాత్మకమైన జాతీయ పత్రికలో నరేంద్ర మోడీ తప్పు చేసినాడు అని చెప్పని చాలా స్పష్టంగా సమాంతరంగా ఫ్రాన్స్ దేశంతో చర్చలు జరిపినాడు, అనిల్ అంబానీకి లాభం కలిగించే విధంగా పేపర్లో స్పష్టంగా పబ్లిష్ అయింది కూడా. मेरा आपसे सवाल है, केसीआर जी ने राफेल मामले पे कितने बार टिप्पणी दी? నేను ఇవాళ సూటిగా చంద్రశేఖరరావు గారిని ఈ వేదిక నుండి ప్రశ్నిస్తా ఉన్నాను. రఫేల్ యుద్ధ విమానాలకు జరిగినట్లుగా మోసంలో ఎన్నిసార్లు ప్రశ్నించినారు అని చెప్పి कभी आपके चीफ मिनिस्टर ने कहा हां नरेंद्र मोदी ने 30,000 करोड़ रुपए चोरी किए? ఎప్పుడన్నా ఒక్కసారైనా నరేంద్ర మోడీ 30,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిందని చెప్పి కేసీఆర్ అన్నాడా? कभी आपके चीफ मिनिस्टर ने कहा कि हां राफेल पे कार्रवाई होनी चाहिए, इन्वेस्टिगेशन होना चाहिए? ఎప్పుడైనా చంద్రశేఖరరావు రఫేల్ పైన ఎంక్వైరీ జరగాలని చెప్పని ఈ మోసాన్ని ఎండగట్టాలని చెప్పని అడిగినాడా? क्यों नहीं? ఎందుకు అడగట్లేదు? क्योंकि आपके चीफ मिनिस्टर चाहते हैं कि नरेंद्र मोदी हिंदुस्तान के प्रधानमंत्री बने रहें। ఎందుకు అడగట్లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారు నరేంద్ర మోడీయే ప్రధానమంత్రిగా కొనసాగాలనే ఉద్దేశం ఉంది కాబట్టి. केसीआर जी के भ्रष्टाचार के बारे में नरेंद्र मोदी जानते हैं। నరేంద్ర మోడీకి కేసీఆర్ చేస్తున్నటువంటి అవినీతి కూడా నరేంద్ర మోడీకి తెలుసు. और नरेंद्र मोदी जी के हाथ में केसीआर जी का रिमोट कंट्रोल है। నరేంద్ర మోడీ చేతిలో
ఇవాళ నరేంద్ర మోడీ చేతిలో కేసీఆర్ యొక్క అవినీతి చిట్ట ఆ రిమోట్ అంతా కూడా నరేంద్ర మోడీ చేతిలో ఉంది ఇవాళ. और लड़ाई नरेंद्र मोदी जी और कांग्रेस पार्टी के बीच में है. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యుద్ధం ఇది నరేంద్ర మోడీ తర్వాత కాంగ్రెస్ పార్టీ మధ్యలో జరుగుతున్న యుద్ధం ఇది. किसी भी प्रदेश में चले जाइए आपको दिखेगा कांग्रेस पार्टी नरेंद्र मोदी बीजेपी से लड़ रही है. ये विचारधारा की लड़ाई है. ఏ రాష్ట్రంలో వెళ్లి చూసినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇక్కడ జరుగుతున్న యుద్ధం నరేంద్ర మోడీ మరియు కాంగ్రెస్ పార్టీ మధ్యనే మాత్రమే జరుగుతా ఉంది. दिन भर नरेंद्र मोदी कांग्रेस पार्टी पे आक्रमण करते हैं. ప్రతి నిత్యం కాంగ్రెస్ పార్టీ నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి ఒక మోసాలపై దాడి చేస్తా ఉంది, ఎండగడతా ఉంది. आपके चीफ मिनिस्टर पे आक्रमण क्यों नहीं करते? ఈ ముఖ్యమంత్రి ఎందుకు ఈ రకంగా నరేంద్ర మోడీ చేస్తున్నట్టుగా తప్పిదాలను ఎండగట్టలేకపోతా ఉన్నాడు? क्योंकि अंदरूनी दोस्ती है. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యన ఈరోజు మిత్రత్వం ఉంది. हम दो हिंदुस्तान नहीं बनने देंगे. నేను ఎట్టి పరిస్థితుల్లో భారతదేశాన్ని రెండు ముక్కలుగా విచ్ఛిన్నం కానియను. एक हिंदुस्तान होगा, अमीरों का हिंदुस्तान, गरीबों का हिंदुस्तान एक होगा, दो नहीं होंगे. ఒకటే ఒక దేశాన్ని నిర్మిస్తాను. అక్కడ పేదలు ఉన్నవాళ్లు లేని వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి ఒక భారతదేశాన్ని నిర్మిస్తాను. రెండు ముక్కలు కానియను. नरेंद्र मोदी दिन भर 15 लोगों का काम करता है. నరేంద్ర మోడీ కేవలం 15 మంది పెట్టుబడిదారుల కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నాడు. युवाओं को दिन भर झूठ बोलते हैं कि 2 करोड़ युवाओं को रोजगार देंगे. నిరుద్యోగులకు అనునిత్యం అబద్ధాలాడుతూ ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని చెప్పని మోసం చేసినాడు. नोटबंदी करके आपको लाइन में खड़ा किया, आपके जेब से पैसा निकालकर नीरव मोदी के जेब में डाला. నోట్ల రద్దు చేసి మనందరినీ కూడా లైన్లలో నిలబెట్టి మన జేబుల్లో ఉన్నట్లుగా సొమ్మును తస్కరించి అది